హలో ఆల్, నేను మీ నీలిమా. వెల్కమ్ టు ట్రావెలింగ్ వ్లాగ్స్ విత్ నీలు. అయితే మనం ఇవాళ భవానీ ఐలాండ్ ఫుల్ వ్లాగ్ అయితే చూడబోతున్నాం. నాకైతే సూపర్ ఎక్సైటెడ్గా ఉంది మీతో షేర్ చేసుకోవాలని. సో చూసేదారు కదా, ఇట్లా నమస్కారం ఆర్చ్ ఉంటుంది. పున్నమి ఘాట్ అంటారు అనమాట ఈ ప్లేస్ని. పున్నమి ఘాట్ దగ్గర మనం చేరుకుంటే భవానీ ఐలాండ్కి ఈజీగా వెళ్ళిపోవచ్చు బోటింగ్లో. అయితే మనం ఎంట్రన్స్ కాగానే ఎంట్రీ ఫీ వచ్చేసి 10 రూపీస్ అనమాట ఈచ్ పర్సన్కి. బైక్ పార్కింగ్ ఫ్రీయే. సో ఇక్కడ మనం బోట్లో వెళ్ళాలి కదా భవానీ ఐలాండ్కి వెళ్ళాలంటే, అది ఏపీ టూరిజం బోటింగ్ యూనిట్ వాళ్ళది. ఈచ్ పర్సన్కి 120 రూపీస్ ఛార్జ్ చేస్తున్నారు, అప్ అండ్ డౌన్ ఛార్జెస్ అనమాట. ఇంకా మనం టికెట్ తీసుకొని లోపలికి వెళ్ళిపోవడమే. చాలా సేఫ్గా ఉంటుంది. వాచ్మెన్స్ కూడా ఎక్కడికక్కడ ఉంటారనమాట మనకి. ఇక్కడ జనాల్ని బట్టి బోట్స్ అనేవి తీస్తారని చెప్తున్నారు అక్కడ వాళ్ళని అడిగితే. మనం వెళ్ళేటప్పటికి 12 అయిపోయింది. సో ఆ రోజు ఎండేం లేదు, కొంచెం ప్లెజెంట్గా వాతావరణం అయితే చాలా చాలా బాగుంది. మనం భద్రాచలంలో లేదా ఇంకెక్కడైనా మనం బోటింగ్ చేసి ఉంటాం. అలా కాకుండా మనం రోజు చూసి ఒక్కసారైనా వెళ్ళాలి అనుకుని ఒక్కసారైనా వెళ్తే ఆ హ్యాపీనెస్ వేరే లెవెల్లో ఉంటుంది. ఇవే కాకుండా ఇంకా చాలా వీడియోస్ ఉన్నాయండి, షార్ట్ వీడియోస్ కూడా మన ఛానల్లో ఒకసారి చెక్ చేయండి. ఇంకా మన ఛానల్ని ఎవరు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్ ఐకాన్ ట్యాప్ చేసుకోండి. వీడియో నచ్చినట్టయితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. ఇదే కాకుండా ఇంకా మంచి మంచి వీడియోస్ మన ఛానల్లో చాలా ఉన్నాయి, ఒకసారి చెక్ చేయండి. చాలా ఎక్సైట్మెంట్గా ఉంది. ఇంకా బోట్ కొంచెం దగ్గరలోకి వస్తుంది అనగానే మన వాచ్మెన్ అంకుల్ గారు అయితే కిందకి దిగండి అని చెప్తారు. ప్రతి ఒక్కరు చాలా మంచిగా మాట్లాడారు, మంచిగా రిసీవ్ చేసుకున్నారు. మనకి తెలియని విషయాలు ఎవరిని అడిగినా వాళ్ళు మంచిగా రిప్లై ఇస్తున్నారు ఇసుక్కోకుండా. మనలాంటి వాళ్ళు కొన్ని వందల మంది అడుగుతారు. నేనేం చెప్తానంటే, మేము అరౌండ్ 12:30కి వెళ్ళాము. అప్పుడు మేము ఇంట్లో ఏమైనా తినేసినాం లేదా బయట టిఫిన్ తినేసినా బాగుండు అనిపించింది. మాకు ఫుడ్కి చాలా మనీ అయిపోయింది. దగ్గర 800 దాకా ఫుడ్కే అయిపోయింది. ఇంకా వాటర్ బాటిల్స్, డ్రింక్స్కి వచ్చేసి మొత్తం 1000 రూపీస్ ఫుడ్కే అయిపోయినాయి. ఆ 1000 రూపీస్ ఉంటే మేము ఇంకా బోట్ రైడ్స్ ఎంజాయ్ చేసేవాళ్ళం. పద్దాకా వెళ్ళాం కదా, అదే అనిపించింది నాకైతే. నిజంగా చెప్తున్నాను, ఫుడ్ బాగుంది, బట్ నాకైతే అంత మనీ ఎక్కువ అనిపించింది. ఇట్లా ట్రై చేయండి ఒకసారి. మనం అప్పుడు బోటింగ్ చేసుకోవచ్చు, ఆ మనీ మనం ఎంజాయ్ చేయొచ్చు. అలాగని ఫుడ్ తినొద్దు అంటారా అని కాదు, ఎవరిష్టం అందులోని. అందరి దగ్గర మనీ ఉండాలని రూల్ ఏం లేదు కదా. సో మనమైతే వచ్చేసాం భవానీ ఐలాండ్ దగ్గరికి. మనం భవానీ ఐలాండ్లోకి రాగానే ఆ చెట్లు, మొత్తం చెట్లు, పక్షులు అవన్నీ చూసి పక్కన మన కృష్ణమ్మాది చూసి ప్రకృతి ఒడిలోకి వచ్చినంత హ్యాపీగా ఉంటుందండి. విత్ ఏరో మార్క్స్ సహా బోర్డు మీద మనకి మంచిగా ఉంటుందండి. అయితే మ్యూజికల్ ఫౌంటైన్కి ఎట్లా వెళ్ళాలి, లేజర్ షోకి, స్నాక్స్ కెఫేకి, వాటర్ స్పోర్ట్స్, మీజ్ గార్డెన్, హంపీ థియేటర్, రెస్టారెంట్స్, వాష్రూమ్స్, అడ్వెంచర్ గేమ్స్, ఇండోర్ గోల్ఫ్స్, మిర్రర్ మేజ్, ఇవన్నీ ఎట్లా వెళ్ళాలని ఇక్కడైతే క్లియర్గా రాసి ఉంది. డాగ్ని చూస్తున్నారా, ఇదైతే మార్నింగ్ అంతా పడుకునిద్దంట, నైట్ అంతా కాపలా కాసిద్దంట. ఇక్కడ రిసార్ట్లో రూమ్ బుక్ చేసుకున్న వాళ్ళకి గబుక్కునే పురుగు పుట్ర రాకుండా చక్కగా మన డాగ్ అనేది కాపలా కాస్తుంది. ఇక్కడ చూడంగానే ఒక చిన్న టెంపుల్ అంటే చిన్న విగ్రహంలా అనిపించింది. మనకి ఎన్నున్నా ఫస్ట్ టెంపుల్ మీదకి వెళ్ళిపోద్ది అనమాట మనసు. ఇంకా వెళ్ళి చూద్దాము. ఇక్కడ చూసారా, చేతిలో చెట్టు అసలు ఎంత బాగా చెక్కారంటే, ఎంత బాగా చేశారంటే చెప్పుకోవాలి. దానికి చాలా బాగుంటుందండి. పెద్దవాళ్ళు చిన్నవాళ్ళు కూడా హ్యాపీగా ఎంజాయ్ చేసేయచ్చు. చాలా బాగున్నారు కదా అమ్మవారు. అయితే మనకి ఇక్కడ రాగానే సింహం ఆకారంలో ఉన్న ఒక పెద్ద బొమ్మను అయితే మనం చూడాలి. కిడ్స్ కూడా వస్తున్నారండి, చాలా ఎంజాయ్ చేస్తున్నారు. అయితే మనకి అలా సింహంలో వాటర్ ట్యాంక్ అనమాట, అది చాలా బాగుంటుంది. ఇంకా ఇవన్నీ రూమ్స్ అనేవి అక్కడ మనం తీసుకున్న రూమ్ బట్టి ఉంటుందంట. వుడెన్ హౌసెస్ అవి కూడా ఉన్నాయి కదా, అవి ఇంకా ముందు చూపిస్తాను. అట్లా మనం ఏది తీసుకుంటే దాన్ని బట్టి ప్రైజెస్ ఉంటాయని అయితే వాళ్ళు చెప్పారు. మేము వెన్స్డే అయితే వెళ్ళాము. సండే, మండే, ట్యూస్డే 3 days కూడా వర్షం పడింది. సండే బాగా పడింది, మండే, ట్యూస్డే వచ్చేసి జస్ట్ అట్లా పడింది అనమాట.
సమ్మర్లో అయితే అసలు ఖాళీ ఉండేదే కాదంట. చాలా ఎంజాయ్ చేయొచ్చండి. 1 గంట మనం మంచిగా అసలు ఏమీ చూడకపోయినా జస్ట్ అట్లా కూర్చున్నా చాలన్నమాట. అంత హ్యాపీగా అనిపించింది మనసుకి. ఎటు చూసినా పచ్చదనం, గ్రీనరీ, అటు చూస్తే నది. నేను చిన్నప్పుడు దుర్గమ్మ తల్లి గుడికి వెళ్ళినప్పుడు అట్లా చూసేదాన్ని. మామూలుగా బోట్స్ అట్లా వెళ్తుంటే జస్ట్ ఏమో మనకి ఇంత ఉంటుందని తెలియదు కదా అప్పుడు. భవానీ ఐలాండ్ ఉంటుంది, ఇట్లా పార్క్ అన్నీ తెలియదు కాబట్టి మామూలుగా చేపలు పట్టేవాళ్ళు వాళ్ళే వెళ్తారు అనుకునేదాన్ని. లేకపోతే ఏదైనా వెళ్ళేవాళ్ళు కానీ ఇట్లా ఎంజాయ్ చేయడానికి వెళ్తారని తెలీదు. ఇక్కడ వచ్చేసి మనం బోటింగ్ చేయొచ్చు. మేము ఇక్కడే చేసాము. ఇంకా ఎక్కడికక్కడ మంచిగా అండి, మంచిగా ఊడుస్తున్నారు, మంచిగా ఉంది. చూస్తున్నారా ఏంటి పిల్లలు, క్లైమేట్ చూసారా? మీకు చూస్తే అర్థమైంది. అటు ఎండ లేదు, ఇటు వర్షం. పిల్లల బర్త్డేస్ కానీ ఎవరైనా బర్త్డేస్ అయినా మనం చెత్త చేయకుండా ఏదైనా చేస్తే మంచిగానే ఉండిద్ది. మనం కేక్స్ అవి కట్ చేసి ఎక్కడ పడితే అక్కడ పడేస్తే వాళ్ళకే ఇబ్బంది కదా. కానీ ఎక్కడెక్కడ డస్ట్బిన్స్ కూడా మంచిగా మెయింటైన్ చేస్తున్నారు. ప్రీ వెడ్డింగ్ షూట్స్ కానీ మంచిగా ఫోటోషూట్స్ దిగొచ్చు ఫ్యామిలీతో వెళ్తే. ఇప్పుడు మేము వెళ్ళింది 12:30 కదా, పోనీ 1 అనుకుందాం మనం బోటింగ్లో అట్లా వెళ్ళేటప్పటికి. ఇవి వచ్చేసి మ్యూజికల్ ఇన్స్ట్రుమెంట్స్ అన్నమాట. చాలా బాగుంది అట్మాస్ఫియర్ అంతా కూడా. నాకు కుదరలేదు, నేను వాయించాను కానీ మా బ్రదర్ వాయించారు, అది వినండి. ఇంకా హరిత రెస్టారెంట్స్, ఇంకా రెస్టారెంట్స్ అయితే చాలానే ఉన్నాయి. ఇదిగోండి ఇట్లాగనమాట మనకి ఏంటి ఆ ఇన్స్ట్రుమెంట్స్ మొత్తం కూడా రాసి ఉంచుతారు. అమరావతి ఆతిథ్యం అని ఇక్కడ ఒక రెస్టారెంట్ ఉందండి, ఇంకా ఉన్నాయి. మాకెందుకు ఇది కొంచెం బాగుంది, చూడంగానే నచ్చింది, చాలామంది వెళ్తున్నారని వెళ్ళామన్నమాట. చాలా బాగుంది నీట్గా. అలాగే వాళ్ళ రిసీవింగ్ కూడా బాగుంది, సర్వీస్ కూడా చాలా బాగుందండి. వీళ్ళు పార్టీస్కి అట్లాగే క్యాటరింగ్ కూడా చేస్తారంటండి. నిజంగా గుర్రాలు చూసినట్టు అనిపించింది. సడన్గా ఒకసారి అటు తిరిగి ఇటు చూస్తే అట్లాగే అనిపించింది ఎవరికైనా. చాలా బాగా చేశారండి ప్రతి ఒక్కటి కూడా. యాపిల్ చూసారా ఎంత ఉందో. దీని ఎట్ సైడ్ నుంచి తినాలో కూడా మనకైతే తెలియదు అనమాట, జస్ట్ ఫర్ జోక్. చాలా బాగుంది కదా. దగ్గరలో ఉన్న వాళ్ళు ఒకసారి వీలు చూసుకుని వెళ్ళండి, మీ మనసుకి చాలా హ్యాపీగా అనిపిస్తుంది అక్కడ వాతావరణం అంతా కూడా. ఇంకా మన ఛానల్ని ఎవరు సబ్స్క్రైబ్ చేసుకోవాలి, సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ట్యాప్ చేసుకోండి. దాని ద్వారా మన ఛానల్లో అప్లోడ్ చేసే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ ద్వారా అయితే చేరుతుంది.
ఇంకా చిన్నపిల్లలకు కూడా గేమ్స్ అవి ఉన్నాయండి. ఇంకో విషయం సైక్లింగ్. మనం మామూలుగా మొత్తం నడిచి చూడలేము అనుకుంటే కనుక సైకిల్స్ అవి తీసుకోవచ్చు మనం. అక్కడ 1 అవర్కి 40 రూపీస్ అంటండి సైకిల్. అట్లాగే ఎక్కువ మంది పెద్దవాళ్ళు ఉన్నా, పెద్ద ఫ్యామిలీ ఉన్నా సరే జీప్స్ కూడా మనకి అవైలబుల్లో ఉన్నవి. ఇంకా అదంతా అడ్వెంచర్స్ జోన్ అండి. ఇట్లా సింహం ఉంటుందండి, అంటే తోక మొహం ఉండి మనం కూర్చోవచ్చు అనమాట. అందులో ఇద్దరికే కూర్చోవాలి చెప్పారు, బరువు ఆగిద్దని. ఇదేమో చిన్నపిల్లల కోసం అన్నట్లు. అమరావతి రెస్టారెంట్ బ్యాక్ సైడ్లో మనకి వాటర్ రైడ్స్కి వెళ్ళడానికి ఇంకోటి అనమాట. మనం ఫస్ట్ వీడియో బిగినింగ్లో ఒకటి చూసాం కదండి వాటర్ రైడ్స్, సెకండ్ అనమాట. 2 డాల్ఫిన్స్ మధ్యలో బాల్ పట్టుకున్నట్టు ఉంటుంది. ఇది ఒక వాటర్ రైడ్. ఇట్లా 2 ఉంటే మనకి ఏది ఎక్కడ రష్ తక్కువ ఉంటే అక్కడికైతే వెళ్ళొచ్చు. ఇది వచ్చేసి చిన్నపిల్లల గేమ్స్ అంటండి. అప్పటికే ఎవరో వాటర్ రైడ్స్ అయితే చేస్తున్నారు. ఇది వచ్చేసి రోబోటిక్ జురాసిక్ పార్క్ అనమాట. అసలు నేను దీనికోసమే భవానీ ఐలాండ్ వెళ్ళానండి నిజం చెప్పాలంటే. కానీ చాలా డిసప్పాయింట్ అయ్యా. లేదంటండి వర్కింగ్లో 2 months 3 months అవుతుంది అని చెప్పారు. నేను మళ్ళీ వెళ్తా నాకు ఇక్కడ ఎవరు కనిపించలే మనుషులు. చాలా భయం వేసింది లోపలికి వెళ్తే నిజంగా. ఇంకా ఉంటే ఇంకెంత భయం వేసేదో. కోడిలు నిజమైన కోళ్ళు లాగా అనిపించేది. సింహం, ఏనుగు పిల్ల. అయితే బయట పెట్టేశారండి అడ్డు. ఇంతకు ముందు వచ్చిన వాళ్ళు ఎవరో పక్కకి తీసారనమాట. దాంతో మేము లోపల జస్ట్ చూద్దామని అయితే వెళ్ళాము. కానీ నిజంగా చెప్తున్నాను, నాకైతే చాలా చాలా భయం వేసింది. ఇవన్నీ చూడడానికి లేదండి, చాలా బాగుండిద్దంట. ఈసారి వర్కింగ్ అయినప్పుడు మళ్ళీ ఇంకోసారి వెళ్ళాలి తప్పనిసరిగా. ఇంకో విషయం ఏంటంటే వాళ్ళు వర్కింగ్ అవ్వట్లేదని చెప్తే బాగుండేది. ఊడ్చే వాళ్ళల్లో ఒకళ్ళు అక్కడ పడుకున్నారు. ఆ మామగారు వెళ్ళి అడిగాను ఏంటండి అంటే, అసలు అది మీకు ఓపెన్లో ఉంటేనమ్మా మీరు వెళ్ళే 10 minutes అంటే అక్కడికి వెళ్తున్నాము జురాసిక్ దగ్గర కానీ 10 minutes ముందే ఆ శబ్దాలకు మీకు భయం వేసిద్ది, చాలా ఎగ్జైట్మెంట్గా ఉండిద్ది. కొంచెం టెక్నికల్ ఇష్యూ వచ్చిందమ్మా, కానీ బాగా చేపిస్తారు త్వరలోనే అనేది చెప్పారు. ఈసారి సపరేట్గా ఇంకా ఫుడ్ కూడా ఏం అక్కర్లేదు, ముందు దీనికోసం అయితే ఖచ్చితంగా వెళ్ళాలి. మేము ఎక్కువసేపు కూడా ఉండలేదండి, ఎందుకంటే మొత్తం అట్లా ఉంది కదా, ఇంకేముంటాం అందులో చెప్పండి. ఒక 5 minutesలో మళ్ళీ వెనక్కి వెళ్ళిపోయామన్నమాట. 5 minutes కూడా లేవు ఇంకా చెప్పాలంటే, జస్ట్ అవన్నీ వీడియో తీసుకొని ఇంకా వచ్చేసాము. ముందు కూడా చాలామంది వచ్చారండి, జస్ట్ లోపలికి వచ్చేసి మళ్ళీ వెనక్కి వెళ్ళిపోయారు వర్కింగ్లో లేదా అని చెప్పి. నిజంగా ఇవన్నీ ఉంటే మనల్ని బతకనిస్తాయండి, ఒక్క దెబ్బకి తినేస్తాయేమో. పెద్ద అనుకున్న చూడండి నోరు తెరుచుకొని కూర్చుంది. కానీ కొంచెం భయం వేస్తుంది నిజంగా ఉంటే అట్లాగే ఉంటాయా అని చెప్పి. ఇంకా జింకలు ఇంకా ముందుకెళ్ళే సాహసం అయితే చేయలేదండి నిజంగా.
ఒకవేళ ఇది వర్కింగ్లో ఉన్నప్పుడు కనుక మేము వెళ్ళుంటే వాళ్ళు అంటున్నారు ఇక్కడ గంటన్నర అట్లా పట్టిద్దంట టైం, గంట నుంచి. ఆ అట్మాస్ఫియర్కి అక్కడ నుంచి రాబుద్ది కాదు అని అయితే చెప్తున్నారు. ఇవేనండి ఇల్లులు, పూర్వంలో ఇట్లా ఉండేయంట. ఇవి కూడా మనకి రెంట్కి అయితే ఇస్తారు. పైకి వెళ్దాం అనుకున్నాం, మనం ఏమీ మనీ కట్టలేదు, అట్లాగే రెంట్కి కూడా తీసుకోలేదు, వెళ్తే ఏమంటారని భయం వేసి అయితే వెళ్ళలేదండి. ఇంక ఇప్పుడు వాటర్ రైడ్స్కి అయితే వెళ్ళిపోదాం. బాతులు చూసారా ఇక్కడ, అన్నీ ఫినిష్ చేసుకున్నాక వాటర్ రైడ్స్కి వెళ్దాము. తడిసిన వెంటనే ఇంటికి వెళ్ళిపోతాం కాబట్టి బెటర్ భయం ఉంటుంది కాబట్టి ఫస్ట్లో పెడలింగ్ మనమే తొక్కొచ్చు అనమాట. అది తీసుకున్నాము, కానీ అది చాలా కాలనప్పుడు వచ్చేసినవి. కానీ ఒక అరగంట సేపు ఉంటుందండి. ఈచ్ పర్సన్కి 200 అని చెప్పారు. అనుకున్నాను ఎక్కగానే, అబ్బో ఇంతేనా ఏంటి, దీని బదులు ఈ మనీతో వేరేది ఎక్కచ్చు అనుకున్నా, కానీ ఇది ఎక్కడం వల్లే మాకు ధైర్యం వచ్చిందన్నమాట. అసలు అలలు చూస్తుంటే, కృష్ణా నదిని చూస్తుంటే ఎంతో అద్భుతంగా ఉంది. అటు సైడ్ వెళ్ళిన వాళ్ళు ఇప్పుడు ఇటు వచ్చేస్తున్నారు. వాళ్ళు వచ్చేసి అన్నయ్య వాళ్ళు కాంబో తీసుకున్నారండి. కాంబోస్లో కూడా మనమైతే తీసుకోవచ్చు. ఫస్ట్లో భవానీ ఐలాండ్ అంటే పున్నమి ఘాట్ నుంచి భవానీ ఐలాండ్కి రావడానికి టికెట్స్ తీసుకున్నాం కదండి, అక్కడే మనం కాంబో టికెట్స్ కూడా తీసుకోవచ్చు అనమాట ఈ బోట్ రైడ్స్కి. వాళ్ళది ఒకటి అయిపోయింది, ఇంకోటి అసలు ఈ అన్నయ్య వాళ్ళ ధైర్యానికి చెప్పాలి, నాకైతే నిజంగా చాలా భయం వేసేసింది. బనానాలో వెళ్తున్నారు, వెనక వాళ్ళేమో గజ ఈతగాళ్ళు అంటారు కదా, ఆ అన్నయ్య అనమాట. ఆ అన్నయ్య నిజంగా ధైర్యం చెప్పారు మాకు. అన్న చెప్పడం వల్లే మేము ఆ బనానా ఎక్కలేదు, కానీ వేరేదైతే ఎక్కామన్నమాట 3 మెంబర్స్ది. అంటే బనానాలో వెళ్ళినప్పుడు కూడా అది ఎక్కువ రౌండ్స్ అయితే వేరంటండి, ఒక్క రౌండే వేస్తారంట. ఎందుకంటే గాలికి తిరగబడిపోతుంది. అంటే కస్టమర్ని బట్టి కూడా అండి, నీళ్ళలో వదలమని కొంతమంది చెప్తారంట. అంటే లైఫ్ జాకెట్స్ ఉంటాయి కదండి, అలాగే కొంతమంది వదలొద్దని చెప్తారంట. కస్టమర్స్ బట్టి కూడా వాళ్ళు నడుచుకుంటూ ఉంటారు. అన్నయ్య వాళ్ళు అయితే వదిలేయమని చెప్పారు, బట్ అక్కడ అట్లా తీసి వదిలేరు, మన దగ్గరలోనే వదులుతారనమాట. మాకు ఉన్న పెడలింగ్ టైంలో పెడలింగ్ చేసిన తక్కువ, నుంచొని వాళ్ళని వీళ్ళని చూడడమే ఎక్కువ. ఇప్పుడు చూడండి వాళ్ళని తిప్పిస్తారు, తిరిగిపోయింది అదిగోండి. మా బోట్ కదిలిపోతుంది అనమాట ఆ వేవ్స్కి. నాకైతే భయం వేసింది అట్లా పడేసేటప్పటికి. వాళ్ళు అడిగారంట పడేయమని. స్విమ్ నేర్చుకుంటారంట వాళ్ళు, అందుకని చెప్పారు.
మనం ఎంతమంది ఉన్నామో అలాగే మనం తీసుకున్న కాంబో ప్యాక్లు ఏమేమి ఉంటాయి, మనం ఏది రైడ్ ఎంజాయ్ చేయాలనుకుంటున్నామో అవి కూడా మనం ఇక్కడ ఏం కావాలో పిక్ చేసుకోవచ్చు అనమాట. మళ్ళీ ఆ అన్నయ్య వాళ్ళే ఇంకోటి తీసుకున్నారు, అదే 2 మెంబర్స్ది పెడలింగ్ది. గాలి వస్తుంది అందుకే అటు వెళ్ళిపోయింది అనమాట. మొత్తానికి రైడ్స్ అన్నీ కూడా చాలా బాగున్నాయండి. ఇంకా మళ్ళీ రిటర్న్ బోట్ అయితే ఎక్కేసాము. ఈసారి ఇంకొంచెం పెద్దది జనాలు బట్టి. మా రైడ్స్ కంటే నేను అన్నయ్య వాళ్ళ రైడ్స్ ఎక్కువ ఎంజాయ్ చేశాను అనమాట. అన్నయ్య వాళ్ళు ఎవరో మాకు తెలియదు, మేమెవరో అన్నయ్య వాళ్ళకి తెలియదు. అక్కడ అట్లా చాలా హ్యాపీగా అయితే గడిచిపోయింది. అంతేనండి ఈ వీడియో. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. సబ్స్క్రైబ్ ఫర్ మోర్ వీడియోస్.